హరే కృష్ణ డివోటీస్ అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు మనము భగవద్గీతలో ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన టాపిక్స్ గురించి చర్చిస్తున్నాము. ఈరోజు భగవంతుడు అందరికీ మూలము, ఆయనే బీజ ప్రదాత అనేది ఆ టాపిక్ గురించి ఈరోజు మనం చర్చిస్తున్నాము. అందులో భాగంగా 10వ అధ్యాయం 6వ శ్లోకాన్ని చర్చించే ముందుగా ప్రేయర్స్ చేసుకొని ఈ క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. నమః ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 10వ అధ్యాయము 6వ శ్లోకము. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాత యేషాం లోకా ఇమాం ప్రజా. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాత యేషాం లోకా ఇమాం ప్రజా. సప్త మహారుషులు వారికి పూర్వము సనక సనంద మనువు నా మానసము నుండి ఉద్భవించిరి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు మాతాజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ, మ్యూట్ లో ఉండండి. సప్త మహారుషులు వారికి పూర్వము సనక సనందాదులు మనువులు నా మానసము నుండియే ఉద్భవించిరి. వివిధ లోకములందలి సర్వజీవులు వారి నుండి జన్మించిరి. మనకిక్కడ ఈ శ్లోకాన్ని 10వ అధ్యాయం భగవద్ విభూతి యోగము, భగవద్ విభూతుల గురించి మనము ఈ అధ్యాయంలో చర్చిస్తున్నాము. మనకి భగవద్గీతలో మొత్తం భగవద్గీతని శ్రీకృష్ణ భగవానుడు 3 భాగాలుగా మనము విభజించి అర్థం చేసుకుంటున్నాం. కృష్ణ భగవాన్ చెప్పిన భగవద్గీతని ముందు 6 అధ్యాయాల్ని కర్మయోగంగా, మధ్యలో ఉన్న 6 అధ్యాయాల్ని భక్తి యోగంగా, చివరి 6 అధ్యాయాల్ని జ్ఞాన యోగంగా చర్చిస్తున్నాం. అయితే ఈ భక్తి యోగంలో కూడా మధ్యలో ఉన్నటువంటి అధ్యాయాలు అవి ఏమిటి అంటే 9 మరియు 10. 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు మనకి ఆయన యొక్క భక్తుల పైన ఆయన యొక్క కరుణ, భక్తులంటే ఆయనకి ఎంత ఇష్టము, భక్తులతోని ఆయన ఏ విధంగా స్పందిస్తారు అనేది ఎంతో బాగా ప్రతి ఒక్క శ్లోకంలో కూడా మనకి వివరించారు. అయితే అసలు అనిపిస్తుంది మనకి ఎన్ని గొప్ప శ్లోకాలు వచ్చాయి మన్మనాభవ మద్భక్తో, ఇలాంటి శ్లోకాలన్నీ కూడా మనకి 9వ అధ్యాయంలో వస్తాయి. అసలు ఇంకా ఏం చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు? అసలు నన్ను అర్థం చేసుకోవాలంటే భక్తులు ఎలా ఉంటారు, ఆ భక్తుల యొక్క లక్షణాలు ఏమిటి, ఎటువంటి భక్తులు నన్ను చేరుకుంటారు, ఎటువంటి భక్తికి నేను స్పందిస్తాను అని మనకి భక్తి యోగంలో ఎంతో ఉన్నతమైన అధ్యాయం 9వ అధ్యాయం. అసలు తర్వాత అనిపిస్తుంది మనకి ఏం చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు ఇంకా 10వ అధ్యాయంలో. మనకి ఏ అధ్యాయం విన్నా ఎప్పుడు విన్నా ఇంకా ఏముంటుంది చెప్పడానికి, కృష్ణుడు అన్ని చెప్పేశాడు కదా ఈ అధ్యాయంలో అనిపిస్తుంది. కానీ ఇంకా ఎంతో ఉంటుంది తెలుసుకోవడానికి. ప్రత్యేకంగా 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు భక్తులతో ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు, భక్తులంటే ఆయనకి ఎంత ప్రియము, వారితోని ఆయన ఏ విధంగా తన యొక్క భావాలతో రెసిప్రోకేట్ చేస్తారు, అది మనము 9వ అధ్యాయంలో తెలుసుకున్నాం. అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు చూడండి, మనకి ఎవరైనా చాలా ఇష్టమైన వాళ్ళు, ప్రియమైన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉండవచ్చు. అయితే వాళ్ళ గురించి ఏమీ తెలియకపోయినా వాళ్ళంటే మనకి చాలా ఇష్టం. కానీ వాళ్ళ యొక్క గొప్పతనం తెలుసుకున్నాం అనుకోండి, ఏమిటి మనకి తెలియకుండానే వాళ్ళలో ఎంతో గొప్ప వ్యక్తి ఉన్నారు,
వాళ్ళెంతో మహోన్నతమైన వ్యక్తులని, వాళ్ళు సాధించిన గొప్ప కార్యాలు గాని, లేకపోతే వాళ్ళ వంశం గురించి, పుట్టుపూర్వోత్తరాల గురించి ఏమైనా తెలిసాయనుకోండి. అప్పుడు వాళ్ళ మీద ఉన్న ప్రేమ అనేది, భక్తి అనేది, గౌరవం అనేది అంటే అభిమానం. మామూలుగా వ్యక్తుల విషయంలో అయితే అభిమానం అనేది అది ఇంకా ఎన్నో రెట్లు పెరుగుతుంది. అలానే ఈ మొత్తము 9వ అధ్యాయంలో కృష్ణ భగవానుడుకి అంటే భక్తులకి ఎంత ప్రియమో ఆ విషయాన్ని చెప్పారు. భక్తులు ఏ విధంగా ఆయన్ని ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటారు, ఆరాధించే విధానాన్ని గురించి కూడా మనకు వివరించారు. అయితే ఈ 10వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క విభూతులను గురించి వివరిస్తున్నారు. విభూతులంటే ఏమిటండి? మనము విభూతులు అంటే వాటిని ఆయన యొక్క గొప్ప లక్షణాలని, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క ఐశ్వర్యాలు అని చెప్పుకోవచ్చు. అందుకని ఇందులో మనకి భగవద్గీతలో 8వ అధ్యాయంలో అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నకు సమాధానంగానే 9వ అధ్యాయం, 10వ అధ్యాయాన్ని కూడా వివరిస్తూ ఉన్నారు. అయితే 10వ అధ్యాయంలో కృష్ణుడు ఈ అర్జునుడు ఏమి ప్రశ్నించడు. అయినప్పటికీ ఆయన ఇందులో ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాల్ని మనకి వివరిస్తూ ఉన్నారు. మనకి ఈ భగవద్ విభూతిలో మనకి ఇందులో శ్రీకృష్ణ భగవానుడు మొదటి శ్లోకంలో ఏమంటున్నాడంటే, మహానుభావులగు మహానుభావుడగు ఓ అర్జున మరల ఆలకింపుము. నీవు నాకు ప్రియతముడ అగుటచే ఇంతవరకు వివరించిన జ్ఞానము కన్నను ఉత్తమమైన జ్ఞానము నీ హితము కొరకై నేను వివరించెదను. ఇప్పటి వరకు నువ్వు మహానుభావుడివి కాబట్టి, నాకు ప్రియతముడివి కాబట్టి, ఇప్పటి వరకు ఆయన ఎవరికి చెప్తున్నానని చెప్తున్నారు? ఆయనకి ఎవరు ప్రియతములో, ఎవరు ప్రియమైన వారో. మహానుభావులు అంటే మన ఉద్దేశం భౌతికంగా వేరే ఉండవచ్చు. ఎవరైతే ఎక్కువగా ధనవంతులు, ఎక్కువ కీర్తి ప్రతిష్టలు ఉంటాయో వాళ్ళని మనం మహానుభావులుగా భావించవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే గొప్పవాళ్ళు అని కృష్ణ భగవానుడి యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే ఎవరైతే భక్తులో వాళ్ళే మహానుభావులు. మళ్ళీ నువ్వు నాకు ప్రియతముడివి. నువ్వు కేవలం నీకు భక్తి ఉండడమే కాదు. నీ భక్తి ఎంత గొప్పది అంటే నువ్వు కూడా నాకు చాలా ఇష్టం. అందుకని ఇప్పుడు నీకు ఈ జ్ఞానం ఇస్తున్నాను. ఈ జ్ఞానము ఎంత ఉత్తమమైన జ్ఞానం అంటే దీన్ని నీ హితం కొరకు చెప్తున్నాను. ఎంత ఉత్తమమైన జ్ఞానం అంటే ఇంతవరకు నేను ఎప్పుడూ నీకు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను ఈ జ్ఞానాన్ని విను అని 10వ అధ్యాయంలో ముందు చెప్పడానికంటే ముందే ఆయన ఇచ్చే యొక్క జ్ఞానం ఎంత గొప్పది అని మనకి వివరిస్తున్నారు. ఆ తర్వాత ఏమంటున్నారంటే సర్వ విధముల నేనే దేవతలకి మహర్షులకి మూలమై ఉన్నందున దేవతా సమూహం గాని మహర్షులు గాని నా ఉత్పత్తిని విభూతిని తెలుసుకొనజాలరు. కృష్ణ భగవానుడు ఈ అధ్యాయంలో చెప్పే ఆయన యొక్క విభూతులను గురించి నేను నీకు చెప్తున్నాను. కానీ నా విభూతులు ఎంత గొప్పవంటే మహర్షులకి దేవతలకి కూడా అర్థం కావు. అంత గొప్పవైనవి శ్రీకృష్ణ భగవానుడి యొక్క విభూతులు. కానీ మరి దేవతలకి మహర్షులకి అర్థం కానప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు? అర్జునుడికి చాలా సులభంగా అర్థమవుతాయని చెప్తున్నాడా? అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆయన యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనము దేవతలము, సప్తర్షులము, ఎంతో జ్ఞానులము, పండితులము అయి ఉండాలని కాదు. ఆయన ఎంతో జ్ఞానాన్ని ఇవ్వచ్చు. అర్జునుడికి అర్థమవ్వచ్చు. కానీ మనకు అర్థం అవ్వాలని లేదు. ఎప్పుడైతే మనకి అర్జునుడిలో ఉండే లక్షణాలు ఉంటాయో అప్పుడు మనకు అర్థమవుతాయి. అర్జునుడికి ఉన్న లక్షణాలు ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడి భగవద్గీత మొదటి అధ్యాయంలోనే వివరించాడు. ఏమన్నాడు? మొదటి అధ్యాయంలో ఏమన్నాడంటే అర్జునుడు నేను యుద్ధం చెయ్యలేను కృష్ణ. నువ్వు యుద్ధం చెయ్యమని చెప్తున్నావు కానీ నాకు ఎన్నో సందేహాలున్నాయి. నేను నా బంధువుల్ని, నా మిత్రుల్ని నేను నా చేతులతోని చంపలేను. ఆ తర్వాత అర్జునుడికి అనిపించింది. మరి ఇప్పుడు నేనైతే ఇలా చేస్తున్నాను కానీ ఇది సరి అయినదేనా? నేను యుద్ధం చేయడం మంచిదా? చేయకపోవడం మంచిదా? అని ఏం చేస్తాడు అర్జునుడు? నేను కార్పణ్య దోషంతోని బాధపడుతున్నాను కృష్ణ. నాకు నువ్వు గురువువై నాకు జ్ఞానాన్నివ్వు
ఆ తర్వాత అర్జునుడు అక్కడ చెప్తాడనమాట, నేను నీకు శరణాగతుడని, నేను నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను. అంటే ఆయన్ని గురువుగా స్వీకరించి ఆయనకి శరణాగతుడ అయితే ఆయన ఇచ్చిన జ్ఞానం మనకు అర్థమవుతుంది. లేకపోతే మనం ఎన్నిసార్లు భగవద్గీత విన్నప్పటికీ మనకు అర్థం కాదు. ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనము ఎవరినైనా గురువుగా భావిస్తే వాళ్ళు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంటే అది అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. ఎంతో మంది చూడండి, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన జ్ఞానాన్ని వాళ్ళకి ఇష్టమైన విధంగా అన్వయించుకొని చెప్తూ ఉంటారు. ఎందుకంటే యథాతథంగా వాళ్ళకి అర్థం కావట్లేదు. యథాతథంగా అర్థం కాకపోవడానికి కారణం ఏమిటి? ముందు అసలు కృష్ణుడికి ఆయన గురువుగా భావించట్లేదు వాళ్ళు. వాళ్ళు శరణాగతి పొందలేదు. అప్పుడు మనం ఏం చెప్పినా గానీ వాళ్ళకి రుచించదు. మనం చూడండి, ఎంతోమంది మామూలుగా క్లాసెస్ వింటూ ఉంటారు భగవద్గీత, భాగవతాన్ని. అయితే చెప్పే స్పీకరు ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, నువ్వు ఎంత గొప్పగా అయినా చెప్పు, వాళ్ళు స్వీకరించరు. ఎందుకంటే వాళ్ళు స్వీకరించడానికే సిద్ధంగా లేరు. అలానే ఎవరైతే ముందు శ్రీకృష్ణ భగవానుడు చెప్పేది ఏమిటి వినాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో, అప్పుడు వాళ్ళకి ముందు వినే అర్హత వస్తుంది. అర్థం కావాలి అంటే వాళ్ళు శరణాగతి పొందాలి. అర్జునుడిలాగా భక్తులై ఉండాలి. అప్పుడు భగవంతుడి యొక్క విభూతి యోగం, ఆయన యొక్క విభూతులు ఏమిటో మనకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అది దేవతలకి, మహర్షులకి కూడా అర్థం కాలేదు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఆ తర్వాత మనకి ఏం చెప్తున్నారంటే, నన్ను పుట్టుక లేనివానిగను, అనాదిగను, సర్వలోకములకు దివ్య ప్రభువుగను తెలుసుకొనిన వాడు మాత్రమే మనుజులందరిలోనూ భ్రాంతి లహితులై సర్వ పాపముల నుండి ముక్తుడగును. ఆయన ఎలా అర్థం చేసుకోవాలంట? పుట్టుక లేనివాడు అంటే అజుడు. పుట్టుక లేనివాడు ఏమిటండి? పుట్టుక లేనివాడని మన కృష్ణుడు చెప్తున్నాడు. కానీ ఆయన దేవకి వసుదేవులకి పుట్టాడు కదా! మనం అందరం ఆ కథని విన్నాము, చూసాము. మనం ఎన్నో సార్లు చర్చించాం. మరి పుట్టుక లేదు అని చెప్తున్నాడేమిటి? పుట్టుక లేకపోవడము అంటే మనమందరం ఏమిటి? బద్ధజీవులం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన కర్మానుసారం మనం ఈ భూమి మీద జన్మించాల్సిందే. కానీ శ్రీకృష్ణ భగవానుడు అలా కాదు. ఆయనకు పుట్టుక ఉంది, లేదు ఏమిటి అంటే ఆయనకి ఇష్టమైనప్పుడు అవతరిస్తారు. ఆయనకి ఇష్టం లేనప్పుడు ఆయన ఎక్కడికి రాడనమాట. ఈ భౌతిక లోకానికే రాడు. ఆధ్యాత్మిక లోకంలోనే ఉంటాడు. అందుకని ఆయనకి పుట్టుక లేదు అని చెప్తున్నారు. ఇష్టానుసారంగా ఆయన వస్తారు తప్ప మనలాగా బద్ధుడిలాగా రాడు. ఆయన పుట్టుక లేనివాడు, అనాదిగను. అనాది అంటే ఏమిటి? మనం ఆది అంటే చెప్పొచ్చు ఈయనే మొదలు అని. ఆయనే ఆది, అనాది. అనాది అంటే అసలు ఎప్పటినుంచి ఆయనకి ఆది ఉందో అనేది తెలియదనమాట. ఆయనే అనాది. ఆయన ఇప్పుడు ఉన్నాడు, ఇంతకు ముందు ఉన్నాడు. అసలు ఎప్పటినుంచి ఉన్నాడో కూడా తెలియదు. ఆయనే అనాది. అనాది సర్వలోకములకు దివ్య ప్రభువు. సర్వలోకానికి కూడా ఆయనే దివ్య ప్రభు. అటువంటి దివ్య ప్రభువు తెలుసుకొన్నవాడు మాత్రమే మనుజులందరిలోనూ భ్రాంతిరహితుడై సర్వ పాపముల నుండి ముక్తుడగును. ఇక్కడ ఏమంటున్నారు? మనుజులందరిలో అంటే అందరి మానవులలో భ్రాంతిరహితుడై. మనకి ఎన్నో రకాల భ్రాంతి అనే భ్రాంతి అంటే మాయ అని, సందిగ్ధ స్థితి అని చెప్పవచ్చు. ఈ భ్రాంతి అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇప్పుడు భగవద్గీత ఎన్నిసార్లు విన్నప్పటికీ ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఇదంతా నిజమేనా? కృష్ణుడు చెప్తున్నాడు ఈ శ్లోకంలో ఏమంటున్నాడు? భ్రాంతి రహితుడై సర్వ పాపముల నుండి ముక్తుడగును. భగవద్గీత చదివినంత మాత్రాన సర్వ పాపాల నుంచి ముక్తి లభిస్తుందా మనకి? మరి నేను భగవద్గీత రోజు చదువుతున్నాను. మరి నా పాపాలన్నీ పోతే నా కష్టాలన్నీ పోవాలి గదా! ఇప్పటివరకు నా కష్టాలన్నీ పోలేదు. అంటే ఇదేమిటి? ఈ ఆలోచన విధానం ఏమిటి అంటే భ్రాంతిలో ఇంకా ఉన్నాము అని అర్థం. ఎవరికైతే భ్రాంతి అనేది తొలగిపోతుందో అప్పుడు శ్రీకృష్ణ భగవానుని యథాతథంగా అర్థం చేసుకోవాలి.
యథాతథంగా అర్థం చేసుకోవాలి అంటే ఆయన్ని యథాతథంగా అర్థం చేసుకోవాలి అంటే ముందు మనకి అర్హత ఉండాలి. ఇక్కడ ఏమంటున్నారు? మనుజులందరిలోనూ భ్రాంతి రహితులై సర్వ పాపముల నుండి ముక్తుడగును. మనకి భ్రాంతి పోతేనే పాపాల నుంచి ముక్తులవుతామని కాదు. మనలో పాపం తరుగుతూ ఉంటే మనలో ఉన్న భ్రాంతి పూర్తిగా కూడా పోతుంది. ఇప్పుడు మనము భగవద్గీత విన్నప్పుడు మనం ఒక 2, 3 ఇయర్స్‌గా అందరూ భగవద్గీతని ప్రతిరోజు వింటున్నారు. అయితే ఎప్పుడైతే మనకి వినగా వినగా మనలో ఉన్న పాపాలు తొలగిపోతూ ఉంటే అప్పుడు మనకి భ్రాంతి దూరమై శ్రీకృష్ణ భగవానుడిని యథాతథంగా అర్థం చేసుకుంటాం. యథాతథంగా అంటే ఆయన ఏం చెప్తున్నాడు? నాలో పుట్టుక లేదు, నేను అనాది, సర్వలోకాలకి దివ్య ప్రభువుని అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటే కూడా మనకేమనిపిస్తుందంటే శ్రీకృష్ణ భగవానుడు దివ్య ప్రభువే, కానీ ఇంకా ఎంతో మంది దేవతలు ఉన్నారు కదా! మరి ఈరోజు మనకి ఒక స్పెషల్ డే వచ్చింది. ఈ స్పెషల్ డే రోజు ఈ దేవతని పూజించాలి. మనము అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా! అని మనం ఏం చేస్తూ ఉంటామంటే, మళ్ళీ ఆ మందిరానికి వెళ్లి అక్కడ అర్చనలు చేస్తూ ఉంటాం. మనం వెళ్ళినప్పుడు, ఆ మందిరం ఉన్నప్పుడు నమస్కారం చేసుకోవడం, దండవత్ ప్రణామం చేయడం ఓకే. కానీ స్పెషల్‌గా వేరే మందిరానికి వెళ్తున్నాము అంటే ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడే దివ్య ప్రభువు. ఆయనే దేవాది దేవుడు. ఆయనని అర్చిస్తే ఇంకెవరిని అర్చించవలసిన అవసరమే లేదు అని మనం 100% నమ్మడం లేదు అని అర్థం. మనకింకెంతో భ్రమ ఉంది, భ్రాంతి ఉంది కాబట్టి మనం ఆ విధంగా వెళ్తున్నాం. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి అనర్థాలు తొలగిపోతూ ఉంటాయో, అప్పుడే ఆయన్ని యథాతథంగా మనం అర్థం చేసుకోగలము. మనలో అనర్థాలు తొలగనంత వరకు యథాతథంగా ఆయన్ని అర్థం చేసుకోలేం. ఎందుకంటే, ఇప్పుడు 9వ అధ్యాయంలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. అపి చేస్తు దురాచారో అంటే మీరు ఇప్పటి వరకు ఎన్ని తప్పులు చేసినప్పటికీ అంటే నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే నువ్వు ఇంతకు ముందు ఎలా ఉన్నావు? నీ ఆలోచన ఎలా ఉంది? నీ నడవడిక ఎలా ఉంది? నువ్వేం తప్పులు చేశావు? నువ్వు గొప్ప భక్తుడివేనా కాదా? అవన్నీ పక్కకు పెట్టు. ఈ రోజు నుంచి నువ్వు ఎలా ఉన్నావు? అదే నాకు ఇంపార్టెంట్ అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తున్నారు. అంటే ఏమిటి? నువ్వు ఇంతకుముందు ఎన్ని తప్పులైనా చెయ్యి. కానీ నాకు శరణాగతి పొందితే శరణాగతి పొందడం అంటే నేను శ్రీకృష్ణ భగవానుడిని దేవాదేవుడని నేను నమ్ముతాను. అలా కాదు. దేవాది దేవుడని నమ్మాలి. అది ఎలా ఉండాలి అంటే అచంచలమైన విశ్వాసం ఉండాలి. మన విశ్వాసం ఎప్పుడూ కూడా చంచలంగా ఉండొద్దు. ఆ లక్ష్యాన్నించి మనం మరలకుండా ఉండాలి. అప్పుడు ఇంతకుముందు నువ్వు ఎన్ని తప్పులు చేసినప్పటికీ నేను నిన్ను స్వీకరిస్తాను. స్వీకరించడం అంటే ఏమిటి? సరే నేను నా భక్తుడని ఒప్పుకొని అందరి ముందు ప్రకటిస్తాను. అలా చెప్తున్నారా? వాళ్ళకి నేను పరమగతిని కూడా ఇస్తాను అని చెప్తున్నారు తర్వాత శ్లోకంలో. పరమగతి అంటే ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క బిడ్డలమైన మనము ఆయన ధామానికి వెళ్లి అక్కడ ఆయన్ని సేవించడం. అది పరమగతి. అది పరమధర్మము. మనము చేసే సాధన ఏదైనా ఆ పరమగతిని పొందడం కోసమే మన సాధన. అటువంటి పరమగతి మనం మామూలుగా చెప్తూ ఉంటాం. నువ్వేం తప్పులు చేసినావు, వాటన్నిటికి కూడా ఫలితం నువ్వు అనుభవించాల్సిందే. తప్పు చేశావు కాబట్టి. అనుభవించాలి. కానీ ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడికి శరణు వేడుతారో, అప్పుడు ఏం జరుగుతుంది అంటే, శ్రీకృష్ణ భగవానుడు పరమ పవిత్రుడు. ఆయన ఎంత పవిత్రత ఉంటుంది అంటే ఆయనలో, ఎవరైతే ఆయన సాంగత్యంలోకి వెళ్తారో, వాళ్ళలో ఉన్నటువంటి అనర్థాలన్నీ పోతాయి. అనర్థాలన్నీ పోతే ఏమిటి? మనము ఎక్కువగా చూస్తూ ఉంటే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు భౌతిక లోకంలో కూడా వాళ్ళని జైల్లో వేస్తారు. జైల్లో వేసినప్పుడు కొంతమందిని వాళ్ళ శిక్షా కాలం పూర్తి కాకముందే విడుదల చేస్తారు. ఎందుకు విడుదల చేస్తున్నారు అంటే,
ఆయనలో పరివర్తన వచ్చింది. ఆయనలో మార్పు వచ్చింది. అందుకని మేము ముందే విడుదల చేస్తున్నాం. శిక్ష వేసేది ఎవరికైనా ఎందుకంటే పరివర్తన, మార్పు రావడానికి. మన తప్పు మనం తెలుసుకొని ఇంకొకసారి చెయ్యకుండా ఉంటే వాళ్ళని విడిచిపెడతారనమాట. కృష్ణుడు కూడా అంతే. మనము మనం తెలుసుకునే వరకు మనకేవైనా భౌతిక లోకంలో ఉండే కష్టాలు కొంతగా ఆయన ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనలో మన తప్పుని తెలుసుకొని పరివర్తన వస్తుందో, ఆ పరివర్తన వచ్చినప్పుడు, ఆ పరివర్తన పూర్తిగా రావాలి అంటే ఏమిటి? కృష్ణుడితోని సాంగత్యం ఎంత ఎక్కువగా ఉంటే, అంతగా మనలో పరివర్తన వస్తుంది. ఇప్పుడు మనం ఎవరైనా గొప్ప వ్యక్తుల్ని కలిసామనుకోండి, ఆ గొప్ప వ్యక్తుల్ని కలిసినప్పుడు వాళ్ళతో ఎంతగా సాంగత్యాన్ని పొందుతామో, అప్పుడు వాళ్ళలో ఉండే గొప్ప లక్షణాలు మనలో వస్తాయి. కొంతైనా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ శ్రీకృష్ణ భగవానుడు పరమ పవిత్రుడు. ఆయనలో ఎన్ని గొప్ప లక్షణాలు, ఎన్ని ఐశ్వర్యాలున్నాయంటే అన్నీ గొప్పవే. ఆయనతో సాంగత్యాన్ని పెంచుకున్న కొద్దీ మనలో ఉన్న అనర్థాలన్నీ పోయి, మనము ఆయన యొక్క కృపతోని ఆయన ధామానికి వెళ్తాం. దానికి మనకి ఏ విధమైన అర్హత అనేది అవసరం లేదు. నీ గొప్ప జ్ఞానము, తెలివితేటలు, చదువు, ఏవో గొప్ప గొప్ప లక్షణాలు అవసరం లేదు. కేవలము మన యొక్క తప్పుని మనం తెలుసుకోవాలి. ఆయనకి శరణాగతి పొందాలి. ఆ శరణాగతి భావం ఏమిటి అంటే, ఈరోజు కృష్ణుడికి శరణాగతి, రేపు ఇంకొకళ్ళకి శరణాగతి. అందరూ ఒకటే కదా మాతాజీ! అది కాదు శరణాగతి. మనకు అనన్య భక్తి ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడి మీద, నీ ఇంతకు ముందు జన్మ గురించి, ఇంతకు ముందు కర్మల గురించి ఆయన పట్టించుకోడు. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? అది మాత్రం చూసి మనలో ఉన్న అనర్థాలన్నీ తీసేసి ఆయన భగవద్ధామానికి తీసుకొని వెళ్తాడు. అని మనకి 9వ అధ్యాయంలో చెప్పిన తరువాత కూడా 10వ అధ్యాయంలో ఇంకా ఏం వివరిస్తున్నాడంటే, ఆయన మనతో ఎలా ఉంటాడు? మనకి ఏమిస్తాడో తెలుసుకున్నాం. కానీ ఆయనకి పూర్తి శరణాగతి పొందాలి అంటే ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక సినిమా హీరో గురించి ఆయన స్క్రీన్ మీద చాలా గొప్పగా యాక్ట్ చేస్తుంటారు. పెర్ఫార్మన్స్ ఇస్తూ ఉంటాడు. ఆయన యాక్షన్ చూసి మనం ఆయన్ని అభిమానించొచ్చు. కానీ నిజ జీవితంలో కనుక ఆయన ఎంత గొప్పవాడు, ఆయన కేవలం సినిమా హీరోనే కాదు, రియల్ హీరో అని కూడా తెలిసామనుకోండి, ఆ అభిమానం ఇంకా ఎన్నో రెట్లు పెరుగుతుంది. అలానే శ్రీకృష్ణ భగవానుడు మన మీద ఆయనకి ఎంత కరుణ ఉందో చెప్పాడు. కానీ ఇప్పుడేం చెప్తున్నాడంటే, ఆయన ఇంకా ఎంత గొప్పవాడో కూడా మనకి వివరిస్తున్నారనమాట. ఆయనలో మనకి ఇందులో 4, 5 శ్లోకాల్లో ఏం వివరిస్తున్నారంటే, ఎన్నో జీవులలో ఉండే వివిధ గుణాలు అన్నీ కూడా శ్రీకృష్ణ భగవాన్ నుంచే సృష్టించబడ్డాయి. ఆయనలో లేనిది అంటూ లేదు. ఎలా అంటే మనం అనుకుంటాం, కృష్ణుడు సుఖాన్నిస్తాడంటే ఓకే. మరి సుఖ దుఃఖాలు నేనే, శుభ అశుభాలు నేనే. ఆ వెలుగు మరియు అంధకారం నేనే అని చెప్తున్నాడు. సుఖం ఓకే మాతాజీ. శుభం ఓకే. మరి అశుభము, దుఃఖము, అంధకారము ఇవి కూడా కృష్ణుడి నుంచే వస్తాయా? ఎందుకొస్తాయి అలా? అది మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణతోని అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఎప్పుడైతే సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడేం జరుగుతుంది? అక్కడ ఉన్న చీకటి, అంధకారం అంతా పోతుంది. అయితే ఇప్పుడు సూర్యుడు లేనప్పుడు అంత చీకటి, అంధకారమే. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం కూడా ఎంతో వెలుగు, మొత్తం వెలుగుతోని దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది పగలు. సూర్యుడు లేకపోతే ఈ చలికాలం ముఖ్యంగా మాకు ఎక్కువ సన్ కనిపించదు. అప్పుడు ఆయన విలువ తెలుస్తుంది. సూర్యుడొచ్చినప్పుడు ఆయన దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటే ఏం జరుగుతుంది? మన యొక్క నీడ మనకే కనిపిస్తుంది. ఒకసారి ఉదయం పూటైతే మన మన నీడ మన ముందుకి, సాయంత్రం పూటైతే మన వెనక్కి, మిట్ట మధ్యాహ్నం అయితే నీడ మనలోనే కలిసిపోతుంది. అదేమిటండి? మరి మొత్తం చీకటున్నప్పుడు మన నీడ వల్ల వచ్చే ఈ అంధకారం ఎందుకొచ్చింది? దానికి కారణం ఎవరు? దానికి కారణం కూడా సూర్యుడే. సూర్యుడు ఉన్నప్పుడే మనకి నీడ కనిపిస్తుంది. వెలుగు ఉంటేనే నీడ. వెలుగు లేకుండా మొత్తం చీకటి ఉంటే నీడ ఉంటుందా? ఉండదు. అలాగే
ప్రకాశానికైనా అంధకారానికైనా ఏ విధంగా సూర్యుడే కారణమో ప్రతి ఒక్క లక్షణానికి కూడా శ్రీకృష్ణ భగవానుడే కారణము. ఆయన నుంచి రాని గుణము కానీ లక్షణం కాది లేదు. అన్నీ ఆయన నుంచే వచ్చాయి. ఏది అర్హత ఉందో మనము అటువంటి లక్షణాలని గుణాలని కలిగి ఉంటాం. అన్నీ కృష్ణుడి నుంచే వచ్చాయి. తర్వాత మనకి 6వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే స్వయంగా దీన్ని మనం అర్థం చేసుకుంటే అన్నిటికీ ఆయనే ఎలా మూలము అని ఇంకా ఆయన ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విధంగా వివరిస్తున్నారు. ఈ 6వ శ్లోకంలో ఏమంటున్నాడంటే మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తద మద్భావ మానసాజాత ఏషాం లోక ఇమాం ప్రజా. మహర్షయ సప్త పూర్వే, మహర్షులు. మహర్షులు అంటే ఎవరండి? మహర్షులు అంటే ఇక్కడ ఇక్కడ ఏమన్నారంటే మహర్షయ సప్త. సప్త అంటే సప్తర్షులు. ఈ సప్త మహర్షులు. ఆ తర్వాత ఏమన్నాడు? పూర్వే చత్వారో, అంతకంటే ముందే. చత్వారో అంటే నలుగురు. వాళ్ళెవరు? సనక, సనాతన, సనందన, సనత్ కుమారులు. వీళ్ళ నలుగురిని కూడా చతుష్కుమారులు అంటారు. వీళ్ళ నలుగురు. తథా మనవః అంటే మనువులు. మొత్తం మనకి 14 మంది మనువులు. వీళ్ళందరూ కూడా యద్భావ మానసాజాత. వీళ్ళందరూ కూడా నా నుంచే ఉద్భవించారు. యద్భావ నా నుంచే ఉద్భవించారు. ఎక్కడి నుంచి? మానసాజాత ఆయన యొక్క మనసు నుండి ఉద్భవించారంట. శ్రీకృష్ణ భగవానుడి యొక్క మనసు నుండి ఉద్భవించారు. ఏషాం లోక ఇమాం ప్రజా. ఆ తరువాత ఈ లోకంలో వారి నుండి ఎవరైతే వచ్చారు ముందు? సప్తర్షులు, ఆ సనత్ కుమారులు, సనక సనందాదులు, మనవహ. వీళ్ళ నుంచి మిగిలిన జనులందరూ కూడా ఉద్భవించారు. అంటే ఏమిటి? జనులు అంటే ఇప్పుడు ఈ భౌతిక లోకంలో, అంటే మనవి ఒక్క భౌతిక లోకమే కాదు, మొత్తం ఎన్ని భౌతిక లోకాలు ఉన్నాయి? ఈ మొత్తం 14 లోకాలన్నీ కూడా భౌతిక లోకంలోనే ఉన్నాయి. మిగిలినవి 14 లోకాల ఆవలనే మనకి ఆధ్యాత్మిక లోకము అనేది స్టార్ట్ అవుతుంది. 14 లోకాల్లో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా కారణం నేనే అని చెప్తున్నాను. ముందుగా ప్రతి జీవికి కూడా కారణం నేనే అని చెప్పే ముందుగా ప్రతి జీవికి కారణం నేనే అని చెప్పే ముందుగా శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మీ అందరికీ, అన్ని జీవులకి కారణమైన వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి వివరించి వాళ్ళందరూ కూడా నా నుంచే వచ్చారు అని చెప్తున్నాడు. మనకి ఈ 6వ అధ్యాయం భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో బాగా వివరిస్తున్నారనమాట. మనమందరము చెప్పుకుంటాం ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడే అనాది ఆది, ఆయనే మూల పురుషుడు, అందరికీ పిత ఆయనే. ఆయన నుంచే ఎవరు వచ్చారు? పురుషావతారాలు వచ్చాయి. ఆ పురుషావతారంలోని 2వ పురుషావతారం అయినటువంటి గర్భోదక సాయి విష్ణువు నుంచి బ్రహ్మదేవుడు వచ్చారు. బ్రహ్మదేవుడు ఆయన వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఏమీ తెలియదు. నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, నేను అసలు ఏమి చెయ్యాలి, ఏమీ తెలియక అగమ్యంగా ఆయన మొత్తం చూస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు నాకు మూలమని తెలుసుకోవడానికి ఆయన ఎక్కడైతే గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి కమలం నుంచి ఆవిర్భవించాడు. ఆయనకు తెలిసింది ఒక కమలమే అని కమలం లోపలికి వెళ్ళాడు. ఏమీ తెలుసుకోలేకపోయాడు. తర్వాత పైకి వచ్చాడు. అప్పుడు కృష్ణుడి యొక్క కృపతోని ఆయనకి తప అని వినిపిస్తుంది. అప్పుడు ఆయన 1000 దేవతా సంవత్సరాలు తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ఆయన తపస్సుకు మెచ్చుకొని అప్పుడు స్వయంగా భగవంతుడు ఆయన యొక్క రూపాన్ని, ఆయన ఆధ్యాత్మిక లోకం వైకుంఠ లోకానికి వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకుని అప్పుడు ఆయన నుంచి ఆదేశాన్ని పొందుతాడు. ఆయన యొక్క బాధ్యత ఏమిటి అని బ్రహ్మదేవి ఎప్పుడైతే కృష్ణ భగవానుడికి శరణాగతి పొంది
ఆయన గురించి తపస్సు చేశాడో అప్పుడే బ్రహ్మదేవుడికి అసలు ఆయన అస్తిత్వం ఏమిటో తెలిసింది. అప్పటి వరకు ఏమీ తెలియదు. ఎప్పుడైతే కృష్ణుడికి శరణు వేడాడో ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి? అందరినీ కూడా సృష్టించాడు. ఎవరెవరిని సృష్టించాడు బ్రహ్మదేవుడు అంటే ఇక్కడ చెప్తున్నాడు సప్తర్షులు. సప్తర్షులు అంటే ఎవరు? దేవతల కంటే ఉన్నతులు. అందుకనే మనకి పైన ఉన్న మనకి భూమి మీద 7 లోకాలు ఉన్నాయి, పాతాళ లోకాలు. భూమి పైన 6 లోకాలు ఉన్నాయి, మొత్తం భూమితో కలిపి 14. ఈ భూమి పైన ఉన్న 6 లోకాల్లో ఈ స్వర్గలోకము, ఈ దేవతల లోకము మనకి భూమికి కొంచెం దగ్గరగా ఉంటాయి. ఆ పైన సప్తర్షులు ఉండే లోకాలు ఉంటాయి. అలాంటి లోకంలో వాళ్ళు ఉన్నారు అంటే ఏమిటి అక్కడ? వాళ్ళు దేవతల కంటే ఉన్నతులు. ఈ సప్తర్షులకి పైన ఉంటారు బ్రహ్మదేవుడు సత్యలోకంలో. అంటే వీళ్ళందరికంటే ఆయన ఉన్నతుడు. ఎవరైతే ఉన్నతులో వాళ్ళు ఉన్నత లోకాల్లో ఉంటారు, ఈ భౌతిక లోకాల్లోనే. ఎవరైతే అదుములో వాళ్ళు కిందికి వెళ్తూ ఉంటారు. అంటే ఈ సప్తర్షులే మొత్తము మనకి ముందుగా బ్రహ్మదేవుడి యొక్క ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఆదేశాన్ని పొందాడో అప్పుడు బ్రహ్మదేవుడి యొక్క మనసు నుంచి ఎవరు ఉద్భవించారంట? ముందుగా సనత్ కుమారులు ఉద్భవించారు, నలుగురు కూడా. వాళ్ళు సృష్టి కార్యాన్ని చేయడానికి తిరస్కరించాడు. అంటే ఏమిటి? జనులనందరినీ కూడా ఉద్భవించాలి. ఎప్పుడైతే జనులు జన్మిస్తారో ఈ ప్రజలందరితో ఈ లోకాలు నిండిపోతాయో అప్పుడు జీవుల బ్రహ్మదేవుడికి భగవంతుడి ఆయనకిచ్చిన బాధ్యతని ఆయన పూర్తి చేసినట్టు అవుతుంది. ఎందుకంటే జీవులతో నింపాలి. ఎవరైతే బద్ధ జీవులో, ఎవరికైతే ఆధ్యాత్మిక లోకాల్లో ఉండడానికి అర్హత ఉండదో, ఎవరైతే కోరుకుంటారో మేము ఇంకా భోగించాలని వాళ్ళందరూ భూమి మీదకి రావాల్సిందే. వాళ్ళ కోసం భౌతిక లోకాన్ని సృష్టించి మనందరిని అక్కడికి పంపిస్తున్నాడు. ఇది కృష్ణుడు ఏమి ఇష్టమై చెయ్యట్లేదు. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మన పిల్లలు ఏదైనా అడుగుతారు, మనం వద్దంటాం, కానీ వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు ఏం చేస్తాం? సరే నీ కర్మ, నేను ఇస్తాను తీసుకో, ఫలితం ఏదైనా సరే నువ్వే అనుభవించు. చలికాలము ఇంత ఇంత చల్లటి చలిలో నువ్వు ఐస్ క్రీమ్ తింటావా? తిను, నీ కర్మ, నీకు జలుబు వస్తుంది, నువ్వే అనుభవిస్తావు. చెప్తే వినకపోతే అలానే. మనం కూడా చెప్తే వినలేదు, అందుకని ఏం చేశాడు? సరే పోండి, నీకోసం మీకోసం ఒక భౌతిక లోకాల్ని సృష్టిస్తాను, అక్కడికి పోయి మీరు ఎలా ఉండాలనుకుంటారో అలా ఉండండి, అన్ని ఏర్పాట్లు చేస్తాను, మీరు సుఖపడతారా దుఃఖపడతారా అది మీ ఇష్టం అని అయిష్టంగా భౌతిక లోకాల్ని సృష్టించాడంట భగవంతుడు. వాళ్ళకు మనకి సహాయం చేయడానికి ఎంతో మంది దేవతల్ని, నిర్వహించడానికి ఎంతో మంది దేవతల్ని కూడా నియమించాడు. ఆ తరువాత అసలు ఈ భూమి మీదకి రావాలి అంటే ఈ జనులందరూ వాళ్ళకి కారణం ఉండాలి కదా. ఎలా వస్తారు? శ్రీకృష్ణ భగవానుడు ముందుగా సర్గని సృష్టించిన తర్వాత విసర్గని బ్రహ్మదేవుడికి అవకాశం ఇచ్చాడు. బ్రహ్మదేవుడి యొక్క మనసు నుంచి సప్తర్షులు వచ్చారు. అయితే మనం ఇక్కడ ఈ సప్తర్షులు, ఈ సనత్ కుమారులు, నలుగురు కుమారులు, ఆ తర్వాత మనువులు వచ్చారు. వీళ్ళ నుంచి మిగిలిన జనులందరూ వచ్చారు. అయితే ఇక్కడ ఈ సప్తర్షులని అర్థం చేసుకోవాలి అంటే ఎందుకు సప్తర్షులు అన్నారు వీళ్ళని అంటే ఇక్కడ మనము వాళ్ళు 7 కాబట్టే సప్తర్షులనే పేరు రాలేదు. వాళ్ళకి ఎన్నో గుణాలు ఉన్నాయంట. ఆ గుణాలని గురించి మనకి వరాహ పురాణంలో మనకి వివరిస్తూ ఉన్నారనమాట. వాళ్ళకి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి గుణాలు ఏమిటి అంటే వాళ్ళు ఎంతో దీర్ఘాయువుని కలిగి ఉంటారు. ఉన్నత లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దీర్ఘాయువు ఉంటుంది. మంత్రాలని ఉచ్చరిస్తారు. అంటే ఏమిటి? ఏదో ఒక మంత్రం ఉంటే దాన్ని యథాతథంగా ఉచ్చరించడం కాదు. మంత్రాలనేవి వాళ్ళ నుంచే వస్తాయన్నమాట. వాళ్ళ నుంచే ప్రకటమవుతాయి. ఆ తరువాత వాళ్ళకి ఐశ్వర్యవంతులు, ఎన్నో సిద్ధులను కలిగి ఉంటారంట. వాళ్ళకి ఎంతో దివ్య దృష్టి ఉంది. అంటే భూత భవిష్యత్ వర్తమానాలన్నీ చూడగలరు. ఇంకా ఎన్నో గుణాలలో విద్యలో కూడా వాళ్ళకి నిపుణత ఉంటుంది. ఎంతో నిపుణులై ఉంటారు. ఎన్నో గుణాలలో విద్యలో. ఆ తరువాత ధర్మాన్ని సాక్షాత్కరింప చేసుకుంటారు. చివరిది వాళ్ళ నుంచే గోత్రాలు కూడా వస్తాయి. గోత్రాలకి మూలం సప్తర్షులే. ఇక్కడ చూడండి, సప్తర్షులుని నా నుంచి వచ్చారు, వాళ్ళ నుంచి జనులు వచ్చారంటే సప్తర్షులే ఈ జనులందరికీ రావడానికి మూల కారణం. గోత్రాలు కూడా వాళ్ళ నుంచి వచ్చాయంటే ఏమిటి?
ప్రతి ఒక్క జీవికి కూడా గోత్రాన్ని ఇచ్చిన వాళ్ళు వాళ్ళే. అంటే వాళ్ళే ఆది. ఆ తర్వాత మనకి ఏం చెప్పారు? సనత్ కుమారులు. ఈ సనత్ కుమారుల నుంచి మనకి జనులు రాలేదు. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మచారులుగా ఉన్నారు. వాళ్ళు జీవితాంతము కూడా వివాహం చేసుకోలేదు. 5 సంవత్సరాల చిన్న చిన్న పిల్లలుగానే ఉండిపోయారన్నమాట. అయితే ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్తాను. ముందుగా సనత్ కుమారుల గురించి ముందుగా తెలుసుకునే ముందుగా ఈ సప్తర్షులు వాళ్ళకి ఈ సప్తర్షులు అనేయి ఎప్పుడు కూడా బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో వీళ్ళందరూ ఏమిటి అంటే బ్రహ్మదేవుడి అంటే ఒక రోజులు కాదండి. ఒక్కొక్క మన్వంతరంలో వీళ్ళ పోస్టులనేవి మారిపోతూ ఉంటాయి ఈ సప్తర్షులు. ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి చూసుకుంటే మనకి మరీచి, అంగీర, అత్రి, పులస్య, పులహ, క్రతు, వశిష్ఠ వీళ్ళందరూ కూడా సప్తర్షులు. అయితే ఎప్పుడు కూడా వీళ్ళే ఉంటారని కాదు. వాళ్ళు కొన్నిసార్లు మారవచ్చు. కొన్నిసార్లు భృగు మహర్షి వస్తారు. కొన్నిసార్లు విశ్వామిత్ర వస్తారు. కొన్నిసార్లు కశ్యప వస్తారు. సప్తర్షులనేది మారుతూ ఉంటారు. అవి కూడా ఒక పోస్టులనమాట. ఎప్పుడు మారతారు? మన్వంతరం మారినప్పుడు ఈ సప్తర్షుల పోస్టులనేవి కూడా మారిపోతూ ఉంటాయి. అలా సప్తర్షులు అందరికీ మూలము. ఇంకొకటి మనం చెప్పుకోవచ్చు. మరి వీళ్ళ నుంచయితే ప్రజలు వచ్చారు. వాళ్ళు మూలం అని చెప్పుకోవచ్చు. మరి ఈ చతుష్కుమారులు ఉన్నారు కదా! వాళ్ళు వివాహం చేసుకోకుండా భగవంతుడి యొక్క ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళ జీవితాంతము. మరి వాళ్ళ నుంచి ప్రజలెవరు రాలేదు కదా! వాళ్ళు ఎలా మూలము అని అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ సప్తర్షులు కానీ, మనువులు కానీ వీళ్ళు ఎలా అంటే మనువులు ఎవరు? మనువుల గురించి తెలుసుకుంటే వీళ్ళు కొంచెం భిన్నం కాబట్టి మనం తర్వాత తీసుకుందాం. ఈ మనువులు ఎవరు అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో 1000 దివ్య యుగాలు ఉంటాయి. ఒక్కొక్క దివ్య యుగంలో 4 యుగాలుంటాయి. కలి, ద్వాపర, త్రేత, సత్య. ఒక్కొక్క దివ్య యుగంలో 4 యుగాలు ఉంటాయి. అలాంటి 1000 దివ్య యుగాలు కలిస్తే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు. ఈ 1000 దివ్య యుగాల కాలంలో 14 మంది మనువులు వస్తారు. ఈ మనువులు కూడా పోస్ట్‌లే. వాళ్ళు కూడా శాశ్వతంగా ఉండరు. ఈ బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో ఒక కొంతమంది 14 మంది మనువులు వస్తారు. ఆ తరువాత మ ఇంకొక రోజులో ఇంకొక 14 మంది మనువులు వస్తారు. వీళ్ళు వాళ్ళు ఒకటే కాదు. ఇప్పుడు మనము చెప్పవచ్చు. మొదటి మనువు ఎవరు అంటే స్వయంభువ మనువు. ఈ స్వయంభువ మనువు కూడా ఎప్పుడు ఆయనే ఉండడు. అది కూడా ఒక పోస్టు. వాళ్ళు కూడా మారిపోతూ ఉంటారన్నమాట మనువులు కూడా. అలా ఈ మనువుల నుంచి ఈ సప్తర్షుల నుంచి మనకి జనాభా అనేది వృద్ధి చెందింది. మనకి సప్తర్షిలో ఈ మనువులు 14 మంది మనువులు ఉన్నారు. కానీ వాళ్ళందరి గురించి ఇప్పుడు పేర్లు నేను చెప్పట్లేదు. మనకి భాగవతంలో మనకి ముందుగా వివరించారనమాట. భాగవతంలో 10 అంశాలుంటాయి. ఏమిటి? అత్ర సర్గో విసర్గస్థ స్థానం పోషణ మూతయః మన్వంతరేషాను కదా నిరోధో ముక్తిరాశ్రయః. మొత్తం భాగవతంలో 14 మంది మనువుల గురించి కూడా ఉంటుంది అని మనకు వివరించారు. ఎందుకండి మనువులకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు అంటే, మన అందరికీ కూడా మూలము, జనులందరికీ మూలం వాళ్ళే. సప్తర్షులు, మనువులు. వాళ్ళే ఈ మనువుల యొక్క కూతుర్ని స్వయంభూ మనువుకి ఎంతమంది స్వయంభూ మనువు యొక్క ముగ్గురు కూతుర్లుంటే, వాళ్ళ ఒక కూతురిని ఎవరికిచ్చాడాయన? ఆయన కర్దమముని. కర్దమ మునికిచ్చాడు. కర్దమ మునికి 9 మంది పుత్రికలు జన్మించారు. ఆ 9 మంది పుత్రికలని కూడా సప్తర్షులకిచ్చి ఆయన వివాహం చేశాడు. అంటే ఏమిటి? ప్రతి జనులు కూడా రావడానికి కారణం ఈ మనువులు, ఈ సప్తర్షులే. అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక పరంపరని చూస్తే 2 రకాల పరంపర ఉంటుంది. ఒకటి ఏమిటి అంటే వంశానుగతంగా వచ్చేది. అంటే వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ పుత్రులు, వాళ్ళ మనవళ్ళు. అది ఒక పరంపర. ఇంకొకటి ఏమిటి? మనకి ఇంకొక పరంపర తెలుసు. ఎవరు అంటే వాళ్ళు మనకి జ్ఞానాన్నిచ్చే గురువుల పరంపర. గురువులు ఎలా ఉండాలి? గురువులు కూడా మనకి పరంపరలోనే జ్ఞానాన్నిస్తారు. వాళ్ళు కూడా గురువుకి శిష్యుడు, ఆ శిష్యుడికి ఇంకొక శిష్యుడు, ఆ శిష్యుడికి ఇంకొక శిష్యుడు. అలా జ్ఞానం అనేది కూడా పరంపరలో వస్తుంది. ఈ సనత్ కుమారులేమో
వాళ్ళు జ్ఞానాన్ని మనకిచ్చినటువంటి పరంపరలో ఉన్నారు. కానీ ఈ సప్తర్షులు మరియు మనువులు ఈ వంశాన్ని వృద్ధి చేశారు. అంటే ఏమిటి? వాళ్ళ నుంచే జనువులు ఉద్భవించారు. మన పుట్టుకనే సరిపోదండి. మన జ్ఞానం, భగవంతుడికి సంబంధించిన జ్ఞానం కూడా కావాలి. ఆ జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళు సనత్ కుమారులు. మన పుట్టుకకే కారణమైన వాళ్ళు సప్తర్షులు మరియు మనువులు. వాళ్ళ గురించి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. అంటే ఏమిటి? ఇక్కడ మొత్తము సప్తర్షులు 7, మనువులు 14, మళ్ళీ సనత్ కుమారులు 4, కలిపి 25. ఈ 25 మందికి కారణము కూడా నేనే అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అంటే మొత్తము జనులందరూ వీళ్ళ నుంచి వచ్చినట్టయితే వాళ్ళందరికీ కూడా కారణం నేనే. అంటే నా నుంచే మీరందరూ కూడా వచ్చారు. అందుకనే బ్రహ్మదేవుడు పితామహుడైతే మనకి శ్రీకృష్ణ భగవానుడు ప్రప్రపితామహుడనమాట. అది మనము ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకైతే బ్రహ్మదేవుడు కూడా ప్రప్రపితామహుడే. కానీ మామూలుగా చూస్తే ఈ వీళ్ళ మనువులకి, సప్తర్షులకి బ్రహ్మదేవుడు కొంతమందికి తండ్రి, కొంతమందికి పితామహుడు. కానీ వాళ్ళందరికీ శ్రీకృష్ణ భగవానుడు ప్రప్రపితామహుడు. అంటే ఆది ఆయనే, మూలం ఆయనే. మిగిలిన ఎవరైనా ఆయన నుంచే వచ్చారు. ఇక్కడ మనకి ఇది మనం డీటెయిల్‌గా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా కారణం బ్రహ్మదేవుడని చెప్తూ ఉంటారు. కానీ కారణం శ్రీకృష్ణ భగవానుడిని మనం అర్థం చేసుకోవాలి. ఇది అసలైన పరమ సత్యం. బ్రహ్మదేవుడి నుంచే వచ్చాము, బ్రహ్మదేవుడి నుంచి మూల కారణం అని ఎవరు చెప్తారు అంటే, ఎవరికైతే జ్ఞానం ఉండదో, ఎవరైతే శాస్త్రాలను అర్థం చేసుకోరో, వాళ్ళు పైనగా శాస్త్రాల్ని చదువుతారో, ఇగో బ్రహ్మ నుంచే వచ్చాడు అంటే ఇక్కడ ఏమిటి? ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒక శ్లోకంలో చెప్పింది ఒక విధంగా ఉంటుంది. ఆ తర్వాత రెండో శ్లోకంలో దాన్ని వివరిస్తాడు. కానీ ఒక్క శ్లోకాన్నే మనం విన్నామనుకోండి, మనం కరెక్ట్‌గా జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. అలాగే ఏదో మనకి శాస్త్రాలను అర్థం చేసుకోవాలి అంటే పైన ఏదో ఒక దగ్గర వింటే, ఏదో ఒక యూట్యూబ్‌లో వీడియో చూస్తే బ్రహ్మదేవుడే మూలం అని చెప్పొచ్చు. కానీ అందరికీ మూలం శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవాను నుంచి కాకుండా ఏది కూడా రాలేదు. అందరికీ ఆయనే మూలం. ఇది తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, కృష్ణ భగవానుడి పట్ల ఉన్నటువంటి ఆ ఇష్టం అనేది ఇంకా ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. పెరిగిపోయి అది ప్రేమగా మారుతుంది. ప్రేమగా మారడం అంటే ఏమిటి? ఇప్పుడు ఎవరి మీదైనా ఇష్టం ఉందనుకోండి, ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళ నుంచి మనం ఏదైనా ఆశించవచ్చు. కానీ ప్రేమ ఉందనుకోండి, ఎదుటి వాళ్ళ నుంచి ఏమీ ఆశించం. మనకి కొందరికి ఇప్పుడు చూడండి, భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడొచ్చు. ఇష్టపడినప్పుడు మంచిగా ఉంటారు. ఏదైనా ఆ ఇష్టం తగ్గిపోయిందనుకోండి, విడిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైనా తల్లిదండ్రులతోని పిల్లలు విడిపోరు. పిల్లలు ఎటువంటి వాళ్ళైనా, పిల్లలు తల్లిదండ్రులను దూరంగా పెట్టినా, తల్లిదండ్రులు పిల్లల్ని పెట్టరు. ఈ కలియుగంలో ఈ కలియుగంలో ఇప్పుడు అటువంటి రోజులు కూడా మనకి ఉండవచ్చు. హరే కృష్ణ మాతాజీ, మీ అందరికి సరిగ్గా వినిపిస్తుందా? వినిపిస్తుంది మాతాజీ. వినిపిస్తుంది మాతాజీ. ఓకే. వస్తున్నారు. మనము కొన్నిసార్లు మన పిల్లల్ని మనం దూరం పెట్టం. ఎందుకంటే ఎటువంటి పిల్లలైనా మనకి ప్రియమే. పిల్లల విషయంలో ఎప్పటికి కూడా మనకి ప్రేమ తగ్గదు. ఎందుకంటే వాళ్ళని ఇష్టపడట్లేదు, మనం ప్రేమిస్తున్నాం. వాళ్ళని నీ దగ్గర నుంచి ఏమి ఆశించము. ఇప్పుడు మనని బాధ్యతగా చూసుకోవాలి పెద్దయిన తర్వాత అని కోరిక ఉండొచ్చు. కానీ వాళ్ళు చూసినా, చూడకపోయినా ఆ పిల్లల మీద ప్రేమ అనేది మనకి తగ్గదు. కారణం ఏమిటి? వాళ్ళు మన నుంచి వచ్చారు. ఆ ప్రేమ అనేది ఎంత కాలం ఉంటుందో ఎక్స్‌పెక్టేషన్ ఏముండదనమాట. ఎదుటి వాళ్ళు మనకి ఏమిచ్చినా, ఇయ్యకపోయినా జీవితాంతం వాళ్ళని ప్రేమిస్తాం. ఎప్పుడైతే మనం కూడా శ్రీకృష్ణ భగవానుడి మీద, భగవంతుడి మీద ఇష్టం నుంచి అది ప్రేమగా మారిపోయిందనుకోండి, అప్పుడు ఎప్పటి వరకైతే మనం ఇష్టపడుతూ ఉంటామో, ఆయన గొప్పవాడని తెలుసుకొని, మనం కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. నాకెన్నో కష్టాలున్నాయి, నాకెన్నో ఇబ్బందులున్నాయి. కృష్ణుడు అన్నీ దూరం చేయాలని కోరుకుంటాం. దూరం చెయ్యలేదనుకోండి, ఇంకా మన కష్టాలు అలానే ఉన్నాయనుకోండి, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క ఆహ్, ఆ విశ్వాసం సన్నగిల్లొచ్చు. కోపం రావచ్చు. అయిష్టం రావచ్చు. కానీ ఎప్పుడైతే ఆయన మీద అనన్యమైన భక్తి అనేది పెరుగుతుందో,
ఆయనని పూర్తిగా 100% ప్రేమిస్తాం. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఇంకా ఎక్స్‌పెక్టేషన్ ఏముండదు. నువ్వు నీకిష్టమైతే ఇవ్వు. నీకిష్టం లేకపోతే ఇవ్వకు. ఇస్తావా? నాకేమైనా ఇవ్వవా? నన్ను చూసుకుంటావా? చూసుకోవా? అది నీ ఇష్టము. నువ్వు ఎలా ఉన్నా నాకిష్టమే. నువ్వు ఎలా ఉన్నా నాకిష్టమే. అదే మనకి చైతన్య మహాప్రభు శిష్టాష్టకంలో చెప్పాడు. చివరి శ్లోకంలో ఏం చెప్తాడంటే, ఆశ్లిష్యవా పాదరతాం పినష్టుమా ఆదర్శవాం మర్మహతాం కరోతువా యథా తథా వా విదధాతు లంపటో మత్ప్రాణనాదస్తు సాయేవ నాపరః. ఈ భావం ఎవరిది అంటే శ్రీమతి రాధారాణిది. శ్రీమతి రాధారాణి యొక్క భావాన్ని చైతన్య మహాప్రభు శిష్టాష్టకంలోని భక్తిలోని ఉన్నత స్థాయి అన్నమాట. ఈ శ్లోకం ఎవరు అర్థం చేసుకుంటారో భక్తి యొక్క ఉన్నత స్థాయిని అర్థం చేసుకోవచ్చు. ఏమంటున్నాము? నువ్వు నన్ను ఎలా చూసినా, నువ్వు నా పట్ల ఎంత మోటుగా ప్రవర్తించినా, మొరటుగా ప్రవర్తించినా, నువ్వు నాకు దర్శనం ఇచ్చినా, ఇవ్వకపోయినా, నా కష్టాలని తీర్చినా, తీర్చకపోయినా, నువ్వు నా పట్ల ఎలా ప్రవర్తించినప్పటికీ నేను నిన్ను 100% ప్రేమిస్తాను. అసలు నీ దగ్గర నుంచి నాకు ఎక్స్‌పెక్టేషన్ అనేది ఏమీ లేదు. నువ్వు ఎలా ఉన్నప్పటికీ నువ్వే నా ప్రాణనాథుడివి అని రాధారాణి చెప్తుందన్నమాట. ఎవరికైతే భక్తులకి ఆ భావం వస్తుందో కృష్ణ భగవానుడి మీద, కృష్ణుడి నుంచి ఏం ఎక్స్‌పెక్టేషన్ ఉండదింకా. కేవలం ప్రేమ. ఇవ్వడం అంతే. గోపికలు ఏం చేశారు? కృష్ణుడికి ఇచ్చారు. ఇస్తూనే ఉన్నారు బ్రజవాసులందరూ కూడా. ఎప్పుడు ఏమీ ఆశించలేదు ఆయన దగ్గర నుంచి. కేవలం దర్శనం కోరుకున్నారు. ఆ దర్శనం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు కృష్ణుడు. ఎప్పుడు నాతో ఉండు చాలు అని కోరుకున్నారు. ఈ వ్రజధామంలో మాతో ఉండండి మీరు చాలు. మీరు మాకు ఏమీ ఇవ్వవసరం లేదు. అయినప్పటికీ ఇంకా మీ ప్రేమను పరీక్షిస్తాను. విరహ భావంలో ఇంకా ప్రేమ పెరుగుతుంది అని చెప్పి కృష్ణుడు వాళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కృష్ణుడి మీద వాళ్ళందరికీ కోపం వచ్చింది. కోపం వచ్చింది కదా అని ఎప్పుడు కూడా కృష్ణుడిని దూరం చేసుకోలేదు. వాళ్ళ మనసులో ఇంకా ప్రేమ ఎన్నో వేల రెట్లు పెరిగింది. ఎప్పుడు పెరుగుతుంది? అంటే వాళ్ళందరికీ సహజమైన ప్రేమ. కానీ మనకి సహజ ప్రేమ లేనప్పటికీ కనీసం ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటేనైనా ఆ ప్రేమ కలుగుతుందేమో అని ఆయన యొక్క విభూతుల్ని గురించి వివరిస్తున్నాడు. తెలుసుకొని ప్రేమిద్దాం. అది సహజ ప్రేమగా మారడానికి మన సాధన మనకి అవకాశాన్నిస్తుంది. ఆ సాధన మనకి ప్రేరణిస్తుంది. సాధన మనది కరెక్ట్‌గా ఉంటే మనకి కూడా శ్రీకృష్ణ భగవానుడి పట్ల అంత సహజ ప్రేమ వస్తుంది. అందుకనే కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విధంగా ఆయన యొక్క గొప్పతనాన్ని మనకి వివరిస్తూ ఉన్నారు. ఇంకా మనము తర్వాత శ్లోకాల్లో కృష్ణ భగవానుడు ఏ విధంగా అన్నిటికి మూలం, ఏ విధంగా బీజ ప్రదాత అని ఇంకా కొన్ని శ్లోకాల్లో రేపు, ఎల్లుండి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ డివోటీస్, ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామాలు. హరే కృష్ణ. శరణాగతి అనేది చాలా వివరంగా చెప్పారు మాతాజీ. మనం శరణాగతి చేయనంతసేపు ఏదో ఒక దేవాలయానికి వెళ్తే ఏదో ఒక దేవుని ప్రార్థిస్తాము. చాలా బాగా అనిపిస్తుంది. హరే కృష్ణ, దండాత్ ప్రణామాలు. హరే కృష్ణ. మాతాజీ, నిజంగా మాతాజీ మీరు అన్నట్టుగా ఎప్పుడైతే మేము శ్రవణం చేస్తున్నామో ఇక మేమంతా కూడా సాధనా భక్తులమే మాతాజీ. ఎప్పటికీ కూడా అది అర్థమవుతుంది. తెలుసుకుంటుంటేనే అందులో రుచి, ఆయన గొప్పతనం అన్ని తెలుస్తున్నాయి కదా మాతాజీ. ఆయన గొప్పతనం అంత రుచి తెలిస్తే కొద్దీ ఆయన మీద అది కనీసం ఇట్లా నా సహజ ప్రేమగా మారుతుందేమో అని ప్రయత్నం చేస్తున్నాం మాతాజీ. ఆయనే మూలము అని మీరు ఎంత అద్భుతంగా మాతాజీ, సప్త ఋషులు వీళ్ళంతా కూడా ఫోర్ కుమారులు, మానవులు, వాళ్ళ నుంచి మేము ఎలా వచ్చామనేది ఆయన అన్నిటికీ ఆయనే మూలము అని ఎంత డీటెయిల్ గా మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మాతాజీ. ఇవన్నీ వినటం వలన అట్లీస్ట్ ఆయన మీద ప్రేమ వస్తుందేమో, సహజమైన ప్రేమగా మారుతుందేమో అని ప్రయత్నం చేస్తున్నాం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ, ఇష్టము ప్రేమ అంటే నేను ఇన్నాళ్ళు ఒకటే అనుకున్నా మాతాజీ. ఇవాళ తెలుసుకున్నా ఇంకా క్లియర్ గా. ఇష్టం అంటేనే ఎదురు చూస్తాము, ఇంకా ఏదో ఆశిస్తాము. ప్రేమ అంటే అది కాదు అని బాగా చెప్పారు మాతాజీ. మాతాజీ, దీర్ఘాయువులు అంటే వాళ్ళకి ఇంకా ఆయుష్ ఉంటూనే ఉంటుందా?
దీర్ఘాయువు అంటే ఎక్కువ ఆయుష్షు అని, చాలా ఎక్కువ అని. ఓకే ఓకే అంటే చిరంజీవులు అనుకున్నా నేను అందుకే లేదు లేదు మాతాజీ, చిరంజీవులు కాదు, దీర్ఘాయువు. ఎక్కువ ఆయుష్. ఓకే మాతాజీ చాలా నిజంగా బాగా మాతాజీ వివరించారు మాతాజీ. చాలా చాలా బాగా. ధన్యవాదాలు మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. ఇష్టం ఉంటే అది ఎప్పటికైనా అయిష్టంగా మారచ్చు మాతాజీ. నిజంగానే అదే ప్రేమ ఉంటే గనుక వాళ్ళు ఎంత మనతోటి రివర్స్ గా ప్రవర్తించినా కూడా ప్రేమని వ్యక్తపరుస్తాం. ఏ విధంగా అయితే మీరు చెప్పినట్టు మన పిల్లల మీద మన భర్త ఎట్లా చూపిస్తామో అది అది ఆ డిఫరెన్సియేషన్ అనేది బాగా క్లియర్ గా ఉంది మాతాజీ. చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుపాదుల వారు మన భాష్యాలు చదివితే చాలు మాతాజీ, ఎంతో బాగా డీటెయిల్డ్ గా వివరిస్తారు. నిజంగా మాతాజీ ఎంత లోతుగా తీసుకెళ్తారు మాతాజీ. ఇంకా ఇంకా అర్థం అవ్వాలని ఎంతవరకు మమ్మల్ని తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్తారు మాతాజీ. అవును మాతాజీ. మాతాజీ భాష్యం చదివినా మీలాంటి గురువులు చెప్తేనే మాతాజీ వెళ్తుంది, లేకపోతే అర్థం చేసుకోలేకపోతున్నాం ఇంకా. ఎస్ మాతాజీ. మనకి సాధన ద్వారా అన్ని అర్థమవుతాయి మాతాజీ, కొంచెం టైం పడుతుంది అంతే. ఓకే హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు మాతాజీ. దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. అంటే ప్రేమ అంటాము కానీ అది కూడా అంటే ఏదో భార్యాభర్తల ఆశించే కదా ప్రేమ మాతాజీ. ఇష్టం కాకపోతే డైవర్స్ ఎందుకు అవుతున్నాయి? విడాకులు అదే ఎందుకు అదే కదా మాతాజీ. ఈ రోజుల్లో పిల్లల మీద కూడా నిజంగా అది ఇష్టమా ప్రేమ అది కూడా డౌట్ గానే ఉంది మాతాజీ. కలియుగంలో డౌట్ పడాల్సిందే మాతాజీ. ఎందుకంటే అసలుకి పిల్లలు కూడా సఖ్యత లేదు, తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు, తల్లిదండ్రులకి పిల్లల మీద అంత ప్రేమ ఉన్నట్టుగా తెలియట్లేదు మాతాజీ, అనిపించట్లేదు. కలియుగం స్వార్థం మాతాజీ అంత ఈ ఎస్ మాతాజీ. కలియుగంలో. హరే కృష్ణ.